హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ముందుగా మీ అందరికీ నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్. ఎవ్రీ వీక్ నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. నేను ఎలా అయితే ఈ జ్ఞానాన్ని నేర్చుకొని మీ అందరికీ పంచుతున్నానో అలానే మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ కూడా మీ సర్కిల్స్లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను పంచుతున్న ఈ జ్ఞానాన్ని ఎక్కడో ఒక్కరికన్నా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఆ ఒక్కరికి హెల్ప్ చేయాలనేది నా యొక్క ఎయిమ్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా. ఎందుకంటే నా ఛానల్ చక్కగా గ్రో అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 300+ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చింది. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చేసి వెయిట్ ఆగండి. మీ నోస్ ఏంటి పర్పుల్ కలర్లో ఉంది? నిజంగా ఒక్కసారి వీడియో పాజ్ చేసి వీళ్ళు అద్దంలో చూసుకోండి. పర్పుల్ కలర్లో ఉంది అందరి నోస్ కూడా. ఫాస్ట్ వెళ్ళి చూసుకురండి. నమ్మట్లేదా? భయపడకండి, ఎవరి నోస్ కూడా పర్పుల్ కలర్లో లేదు. ఇక్కడ విషయం ఏంటంటే నేను మీ గురించి ఏం చెప్పాను అనేది కాదు, మీరు మీ గురించి ఏం నమ్ముతున్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీ గురించి చెడుగా చెప్తాను అంటే మీరు మంచివాళ్ళు కాదు, మీలో అహంకారం ఉంది, మీరు ఎవరికి హెల్ప్ చేయరు, మీరు సెల్ఫిష్గా ఉంటారు, ఇలా చాలా నెగిటివ్ క్వాలిటీస్ మీ గురించి చెప్తాను. మీరు దానికి హర్ట్ అవుతారా అవ్వరా? ఖచ్చితంగా ఎంతో కొంత అయితే హర్ట్ అవుతారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మీలో కొంచెమైనా సరే ఆ గుణాలు ఉంటే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళు స్టార్ట్ చేయక మునిపే, అంటే వాళ్ళు ఏమి నోరిప్పక మునిపే వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు, నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు, నాకు తెలుసు, నన్నే పాయింట్ చేస్తున్నారు, ఈ రకంగా మనకి ఆలోచనలన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వక మునిపే మన గురించి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. పేరెంటింగ్ విషయంకి వస్తే మనకి ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు లైక్ ఇలా పెంచుతున్నారు, లేకపోతే ఈ విధంగా ఫోన్ ఇస్తున్నారు, లేదంటే సరిగ్గా తిండి పెట్టట్లేదని ఏదైనా సరే ఏదో ఒక చిన్న ఉద్దేశంతో సరే చెప్పినా సరే మనం ఫీల్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో నేను సరిగ్గా పెంచట్లేదా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాలా, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలా అని వెంటనే మనకి ఒక చిన్న హర్టింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఒక చక్కటి ప్లాన్ తోటి ఇంప్లిమెంట్ చేస్తామో అండ్ రిజల్ట్స్ కూడా వస్తాయో అప్పుడు మనం ఎవ్వరి మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు అండ్ ఎవ్వరికి కూడా ప్రూవ్ చేయక్కర్లేదు. ఇప్పటి వరకు మనం చూసిన కాన్సెప్ట్ ఏంటి అంటే మనల్ని ఎదురుగుండా వాళ్ళు ఎప్పుడైనా సరే వచ్చి ఏదైనా కమెంట్ చేసినా మన మొహం మీద ఏమన్నా అన్నా ఇమ్మీడియట్గా మనం బాధపడాల్సిన అవసరం లేదు. సేమ్ పర్పుల్ నోస్ ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు నేను వచ్చి మీ నోస్ పర్పుల్గా ఉందంటే అది ఎంతవరకు నిజం? అలాగనే మన గురించి ఎవరన్నా వచ్చి మన మొహం మీద అంటే కనుక మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఆర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందులో నిజం ఎంత ఉంది ఏంటి అని మనకి మాత్రమే తెలుసు. సో అటువంటి వాటి గురించి కానీ ఆ కమెంట్స్ గురించి కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, 2వ రకం వాళ్ళు ఉంటారు. ఎవరైతే మన వెనక మాట్లాడుకుంటారో ఆ మహానుభావుల గురించి మనం అసలు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ముందు మాట్లాడుకున్నాం కదా మన వీడియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల హాబీస్ లైక్ ప్లాంటింగ్ అని, మెడిటేషన్ అని, బుక్ రీడింగ్ అని, అట్లా చాలా. సో అందరికీ తలా ఒక హాబీ ఎలా ఉంటుందో ఈ పర్టికులర్ పీపుల్కి మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరి గురించి అన్నా మాట్లాడందే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అది వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఎలా అంటే ఒక రోజు వాళ్ళకి గడవాలంటే, ఒక మనిషికి ఒక రోజు గడవాలంటే తిండి, నిద్ర, పని ఇవి ఎట్లానో ఆ పర్టికులర్ పీపుల్కి మాత్రం గాసిపింగ్ అంటే ఒకరి గురించి వెనకాల సంతృప్తిగా మాట్లాడుకుంటే వాళ్ళకి ఆ రోజు అనేది గడిచినట్టు. సో అది వాళ్ళకి ఒక హాబీ, ఎంటర్టైన్మెంట్. సో అటువంటి వాళ్ళని మనం ఏమైనా మార్చగలమా? లేదు. వాళ్ళకి ఏమన్నా మనం చెప్పగలమా? అది కూడా లేదు. సో అట్లాంటప్పుడు వాళ్ళని వదిలేసి మన పని మనం చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ విమర్శలకు కానీ వాళ్ళు చెప్పే కమెంట్స్కి కానీ వాళ్ళ మాటలకు కానీ మనం స్పందించక్కర్లేదు, రిప్లై ఇవ్వక్కర్లేదు అండ్ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చెవిటివాడి చెవిలో శంఖమూదినట్టే మనం కనుక వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తే. సో వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి మనం ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడే అవకాశమే లేదు. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి. సో అదండి ఇవాళ టాపిక్. ఇది కనుక నచ్చితే మర్చిపోకుండా అందరూ తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ బై.